దేని కొరకైతే దేవుడు వచ్చాడో దాన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసిన, వదిలేసిన క్రైస్తవ్యం ఈ రోజున మనం చూస్తున్న క్రైస్తవ్యం. ఆలోచించండి, దేవుడు వచ్చింది దేని కొరకు? నీ భౌతికమైన ప్రాస్పెరిటీ కోసమా? లేదంటే నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీ పాపం నుంచి నిన్ను విడిపించడం కోసం వచ్చాడా? ప్రశ్న ఇంకొకసారి, నీ భౌతికమైన ప్రాస్పెరిటీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడా అని అంటే, నీకు సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకుల్లో నుంచి నిన్ను విడుదల ఇవ్వడానికి వచ్చాడా? లేదా నీ పాపంలో నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చాడా? సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఈ రోజున్న సమస్యని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసింది క్రైస్తవం. ఏమంటున్నారు అని అంటే, క్షమించు అనే ఒక మాట అనేది అలవాటు ప్రకారంగా అయిపోయింది, కానీ బ్రతుకు మారడం లేదు, మనస్సు మారడం లేదు. కానీ దేవుడు వచ్చింది దేని కొరకు? నీ మనస్సు మార్పు రావడం కొరకు ఆయన వచ్చాడు. ఆ మనస్సు మార్పు ద్వారా నీలో ఉన్న పాపాన్ని నువ్వు కంప్లీట్గా ఇగ్నోర్ చేసి పాపం లేని జీవితంగా జీవించాలని ఆయన కోరిక. అంటే కానీ ఈ రోజున ఏమైందంటే కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది. మనస్సు మారాలి అనేది ఎవరో థింక్ చేయట్లేదు, నాలో పాపం ఉందని ఎవరో థింక్ చేయట్లేదు, పాపాన్ని విడిచిపెట్టాలి అనేది ఎవరో థింక్ చేయట్లేదు. నువ్వే స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించండి. అంటే ఒక్కోసారి నువ్వేమనుకుంటావనంటే, నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ నా బ్రతుకు మారుతుందా అని ఎప్పుడైనా థింక్ చేసావా? అసలు ఈ థింకింగ్ కూడా రాదులేండి ఈ రోజున్న క్రైస్తవ్యాన్ని బట్టి. యాక్చువల్గా ఒకసారి థింక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే క్రైస్తవులుగా ఉంటారు కదా, వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా క్రైస్తవ్యంలోనే ఉండుంటారు, దేవుని వాక్యం కోసం చూస్తున్నారు. సో మీరు ఒకసారి ఆలోచించండి, నేను క్షమాపణ అడుగుతున్నాను దేవుని దగ్గర, నా జీవితం మారటం లేదా, నా బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. బ్రతుకులో నీ మనసులో కానీ నువ్వు చేసే పనుల్లో కానీ మార్పు రాకపోతే ఒకసారి ఆలోచించు. నువ్వు కేవలం క్షమాపణ అడుగుతున్నావు కానీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే నువ్వు ఎంతసేపు క్షమాపణ అడుగుతున్నావు, తర్వాత యథావిధిగా స్వేచ్ఛగా నీ పాపాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీ జీవితంలో కంటిన్యూ అయిపోతున్నావు. కానీ దేవుడు చెప్పింది అది కాదు. క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు, కానీ ఆయనకు కావాల్సింది ఏంటి అని అంటే నీ మనసు మార్చుకునడం, నీ డైరెక్షన్ కంప్లీట్గా చేంజ్ చేసుకుని దేవుని యొక్క మార్గంలోకి నువ్వు వెళ్ళడం. అసలుకి ఈ క్షమాపణ అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు, ఇది నిజం. ఇది నువ్వు మిస్యూజ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. దేవుడు క్షమించే దేవుడు, దీన్ని నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు? ఎగ్జాంపుల్ చూడండి, ఆ రోజు దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు, నువ్వు ఇలా పాపం చేసావు అనేసి ఆయనతో చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే నిజంగా పశ్చాత్తాపడతాడు, రిగ్రెట్ అవుతాడు, రిపిటెన్స్ చెందుతాడు, ఇవన్నీ జరుగుతాయి. ఏడుస్తాడు, నేను తప్పు చేయకుండా ఉండాల్సింది కదా. ఎందుకంటే మొదటి నుంచి దావీదు పెరిగిన విధానానికి కంప్లీట్గా ఆపోజిట్ గా చేశాడు. దావీదు ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు దేవుని దగ్గర నుంచి. నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తుంటావు దేవుని దగ్గర నుంచి, చూడలేదా? నువ్వు ఈ రోజు నువ్వు వీడియో చూస్తావు అంటే దేవుడు నీకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఒకసారి ఆలోచించు. అంటే దేవుడు చేసిన కార్యాలన్నింటినీ పక్కన పెట్టి ఇంకొకసారి చూడండి, నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే ఆ పాపం నుంచి వచ్చే ఆనందం అనేది, ఖచ్చితంగా పాపంలో ఆనందం ఉంటుంది, ఆ పాపం నుంచి ఆనందం అనేది కాసేపు ఉండేది. మీరు ఎలాంటి పాపంలో చూసుకోండి, నేను నా జీవితంలో చాలాసార్లు చెక్ చేసుకున్నాను ఇది. ఏదైనా ఒక పాపం చేసినప్పుడు ఎప్పుడు అనంటే నేను పాపం జరిగింది అన్న దానికి నేను కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి థింకింగ్ చేసేటప్పుడు ఆ పాపం నుంచి వచ్చిన సంతోషం అనేది కాసేపే ఉంటుంది, కొంచెం సేపు ఆనందం. తర్వాత ఏమవుతుందంటే దాని నుంచి వచ్చిన గిల్టీ అనేది నన్ను చాలా లోపలికి తీసుకెళ్తుంది. ఎందుకు చేశాను ఈ పాపం, ఈ మాట అనకుండా ఉండాల్సింది కదా, చూడకుండా ఉండాల్సింది కదా, మాట ఆ థింక్ అనేది రాకుండా ఉండాల్సింది. ఇలాంటి ఆ గిల్టీనెస్ అనేది మనసు లోపల ఉంటుంది. అంటే పాపం నుంచి వచ్చేది కాసేపు ఆనందం కొరకు నువ్వేం చేస్తున్నావు, దేవుడు ఇచ్చిన నిత్య జీవితాన్ని, ఆయన మరణ త్యాగాన్ని కంప్లీట్గా తాకట్టు పెట్టేస్తున్నావు. ఎలాంటి ఆనందం కొరకు నువ్వు చూస్తున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలాంటి ఆనందం కొరకు చూసినా కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే పాపానికి క్షమాపణ అడిగేవాడిగా ఉంటున్నావు, కానీ నీ మనస్సు దావీదులాగా మార్చుకోవడానికి సిద్ధపడట్లేదు. ఎందుకని అంటే నీకు చిన్న చిన్న ఆనందాలు కావాలి. ఆ చిన్న చిన్న ఆనందాల కోసం ఏం చేస్తున్నావు అంటే దేవుడిచ్చే నిత్యమైన జీవితాన్ని, నిత్యమైన ఆనందాన్ని నువ్వు వదులుకుంటున్నావు. ఎందుకని? నిత్యమైన జీవితం కానీ నీ కంటికి కనిపించట్లేదు. సో నీకేం కనిపిస్తుందంటే నీకు ఎక్కడి జీవితంలో నీ ఒక్క జీవితాన్ని దేవుడి నుంచి దూరంగా చేసే చిన్న చిన్న పాపంతో కూడిన సంతోషాలు అనేవి నీ కంటికి ముందు హల్చల్ చేస్తున్నాయి అనమాట, తిరుగుతున్నాయి, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అలాంటిది పాపం అనేది, పాపంతో కూడిన ఈ లోకం అనేది. అలాంటి ఈ లోకంలో బ్రతకాలి అంటే నువ్వు మనస్సు మార్చుకోవాలి. మనసు మార్చుకోవడం అంటే ఏంటో ఒకసారి చూడండి. మనసు మార్చుకోవడం అంటే
3 స్టెప్పులుగా ఉంటుంది మనకి. నీలో ఉన్న, నేను ఎప్పుడు చెప్పేది ఇది, నీలో ఉన్న పాపాన్ని గుర్తించడం. పాపం అంటే ఏంటి? నీ సమస్య. నీ నిజమైన సమస్య ఏంటి అంటే పాపం. నీలో ఏమేమైతే పాపాలు చేస్తున్నావో ఒక ప్రిపేర్డ్గా ఉండడం. ఎలాగానంటే దానికి ఒక డిక్షనరీనో లేదంటే ఒక గైడ్, నేను ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నానో దానికి ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని ఎక్కడ తప్పిపోతున్నావు, ఎలాంటి చోట్ల తప్పిపోతున్నావు అనేది నీ పాపాన్ని ఫస్ట్ గుర్తించాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ పాపాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే నేను దేవునికి దగ్గరగా జరగాలనుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీ పాపాన్ని గుర్తించినప్పుడు నీకు బాధ వస్తుంది. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం అంటారు. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటావో, దేవుణ్ణిలో జీవించాలనుకుంటావో, ఒక పాపం చేసిన తర్వాత ప్రశాంతంగా నువ్వు ఉండలేవు. ప్రశాంతంగా ఉంటున్నావా, నువ్వు క్రైస్తవుడు కాదు. ఇది కన్ఫర్మ్. ఒక పాపం చేసిన తర్వాత నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు. ఎందుకు చేశాను ఏంటి అనే ఒక బాధ అనేది వస్తుంది. ఆ బాధనే పశ్చాత్తాపం అంటారు. ఈ పశ్చాత్తాపంతో నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించాలి. ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడగాలి. అడిగిన తర్వాత నువ్వేం చేయాలంటే లైఫ్ స్టైల్ని, నీ హ్యాబిట్స్ని, నీ జీవితాన్ని, నేను పాపాన్ని గుర్తించావు కదా, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ ఏ తప్పు చేస్తున్నావు, అదంతా గుర్తించుకుని దేవుడి దగ్గర ప్రార్థించి వాక్యం అనేది పదే పదే చదువుతూ పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాపం మీద జీవితం అనేది దేవుడు నీకు ఇస్తాడు. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్, నినివే ప్రజలు, నినివే దేశంలో మనకు వాళ్ళు ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఫాస్టింగ్తో ప్రేయర్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. అది నిజమైన పశ్చాత్తాపం. మనకు ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టుగా దావీదు, నినివే ప్రజలు, దావీదు, వీళ్ళు ఏం చేశారంటే కేవలం క్షమాపణ అడగడం కాదు, వారి జీవితాన్ని మార్చుకున్నారు. మార్చుకోవడం ద్వారా దేవుడు వారికి ఇచ్చే ప్రతిఫలాన్ని అనుభవించారు. రెండోది, దీనికి క్వైట్ ఆపోజిట్ ఇంకొకటి, యోధా వర్సెస్ పేతురు. యోధా ఏం చేశాడు? క్షమాపణ అడిగాడు అతను కూడా, కానీ మనసును మార్చుకోలేదు. పేతురు క్షమాపణ అడిగాడు, తప్పు చేశాడు. యోధా తప్పు చేశాడు. యోధా క్షమాపణ అడిగాడు, కానీ జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. పేతురు గారు అడిగారు, తప్పు చేశాడు, క్షమాపణ అడిగాడు. ఇద్దరిలో తప్పు చేశాడు, క్షమాపణ అడిగాడు, కానీ మనస్సు మార్చుకున్నది మాత్రం పేతురు గారు. యోధా మార్చుకోలేకపోయాడు. అందుకే ఆయన పేరు చరిత్రలో అలాగుండిపోయింది. అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావు? దావీదులాగా ఉంటావా, నినివే ప్రజల్లాగా ఉంటావా, లేదంటే యోధాలాగా ఉంటావా? నువ్వు ఎలా ఉండాలి అని అంటే, ఒక పాపం చేసినప్పుడు ఈ వాక్యాన్ని పదే పదే వింటున్నప్పుడైనా కానీ, బైబిల్ చదువుతున్నప్పుడైనా కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడైనా కానీ విని విడిచిపెట్టేవాడిగా ఉంటే అంత వృధా. నువ్వు మనసును మార్చుకోవాలి. నీ పాపం ఎక్కడ జరుగుతుందో ఫుల్గా నువ్వు థింక్ చేయాలి. ఎక్కడ జరుగుతుంది, నువ్వు ఒక గిల్టీగా ఫీల్ అవుతావు కదా, ఈరోజు గిల్టీగా ఫీల్ అయినప్పుడు ఒకసారి ఆలోచించు, ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ జరుగుతుంది పాపం అనేది కంప్లీట్గా నువ్వు థింక్ చేయి. థింక్ చేసిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండు, ఏమి చేయకు, సైలెంట్గా ఉండిపో. ఆ సమయాన్ని నీ నుంచి దాటిపోనియాలి. నువ్వు ఎక్కడైతే పాపంలో పడిపోతావో ఆ సమయాన్ని నువ్వు వదిలిపెట్టేసేయాలన్నమాట. అంటే నీ డైరెక్షన్ నువ్వు మార్చుకోవాలి, నీ మనసును మార్చుకోవాలి, నీ థింకింగ్ మార్చుకోవాలి, నీ లైఫ్ స్టైల్ మారాలి. లైఫ్ స్టైల్ అంటే ఇదంతా కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు దేవుళ్ళో లేకుండా, దేవుడి దగ్గర ప్రార్థన చేయలేకుండా, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా ఇది నీ వల్ల కాదు. నాకున్న శక్తితో చేస్తానంటే నేను చేయలేను. ఈ పాపాన్ని జయించడం మనిషి వల్ల కాదండి. ఎందుకనంటే పాపానికి లోనై ఉన్న మనిషి, నాలో ఉన్నది అంతా పాపమే, నాలో ఏమాత్రం నీతి లేదని మనకు అపోస్తులైన పౌలు గారు అంటే, నీలో ఏమాత్రం నీతి ఉంటుంది, నాకులో ఏమాత్రం నీతి ఉంటుంది, మనందరం కూడా పాపులమే. సో మనకున్న ఒకే ఒక కృప ఏంటి అని అంటే, ఆయన మరణం ద్వారా వచ్చిన నీతి. ఆ నీతిని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఆయన మరణం గురించి, ఆయన శిలువ త్యాగం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో, నువ్వు చేసిన పాపాన్ని విడిచిపెట్టేవాడిగా ఉంటావు. ఆ చేసిన పాపాన్ని పదే పదే కంటిన్యూ చేసేవాడిగా ఉండవు. ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో, ఆ క్షమాపణ అడగటం మాత్రమే కాదు, అడిగిన దాని గురించి మార్చుకోవడానికి ఆలోచిస్తావు. ఇంకొకసారి చూడండి, ఒక మనిషి, ఒక రియల్ లైఫ్ లో చూస్తే ఒక మనిషి ఏం చేస్తాడనంటే డ్రింకింగ్ వదిలేస్తానని చెప్తాడు. ఆ డ్రింకింగ్ వదిలేస్తానని చెప్పి ఏం చేయాలంటే క్షమాపణ అడుగుతాడు దేవుడి దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత ఆయన చేయాల్సింది ఏంటంటే, డ్రింకింగ్ చేసే జనాల్లో కూర్చోకూడదు. అర్థమైందా? తను చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే, డ్రింకింగ్ వదిలేస్తాను, తాగుడు వదిలేస్తానని చెప్పాడు. దేవుడి దగ్గర మాట్లాడుకున్నాడు, ప్రార్థన చేశాడు. అదేవిధంగా దాని మీద మనసు వెళ్లకుండా చూడు ప్రభు అని ప్రార్థించాడు. కానీ నువ్వేం చేయాలి, నువ్వు చేయాల్సిన క్రియ అనేది ఉంది, నువ్వు చేయాల్సిన యాక్షన్ అనేది ఉంది. ఎప్పుడైతే ఆ జనాలు నీకు కనిపిస్తారో, ఆ ప్రజలు, నువ్వు ఎవరైతే అప్పటి వరకు కొనసాగావో ఫ్రెండ్షిప్ లో కానీ ఏదైనా కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, లోకానికి వేరైపోయి జీవించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అని అంటే ఆటోమేటిక్గా పాపంలో పడిపోతావు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ క్షమాపణ అడిగావు, పశ్చాత్తాపడ్డావు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నువ్వు కంప్లీట్గా నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే ప్రార్థన చేయడం, లేదంటే వాక్యం వినడం, బైబిల్ చదవడం, ఇలా ఈ లైఫ్ స్టైల్ అనేది కావాలి మనకి.
ఓకే, ఇంకోటి ఏంటి, ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఫోను. ఇది నేను చాలా సార్లు చేశాను. ఇది ఇప్పటికీ నాకు ఛాలెంజ్. ఒక రకంగా చెప్పాలి అంటే ఫోన్ అనేది ఏదో ఒక యాప్ అనేది వస్తూ ఉండదు. వచ్చినప్పుడు నాకు ఇంతకుముందు బాగా క్రికెట్ అంటే ఇష్టం. ఏదైనా వచ్చింది అని అంటే క్రికెట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ ఏదైనా చూస్తూ ఉంటాను. లేదనంటే నేను వాకింగ్ ఛానల్ చూడడానికి, వాకింగ్ చూడడానికి వీడియోస్ అనేది వెతుకుతూ ఉంటాను. ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసినప్పుడు నాకు తిప్పుకోవడానికి చాలా కష్టం అయిపోద్ది. ఏం చేస్తానంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ నీకు ఎక్కడైతే ఇబ్బంది పెడుతున్నా ఆ యాప్స్ అన్నిటిని డిలీట్ చేసేయాలి, ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసేయాలి. నువ్వు ఏటితో అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు ఆ యాప్స్ అన్నిటిని కూడా అన్ఇన్స్టాల్ చేయాలి. అది ఫస్ట్ క్రియ. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే నువ్వు ఎంత నీతిగా ఉండాలని నువ్వు ప్రయత్నించినా కానీ ప్రపంచం నిన్ను నీతిగా ఉండనివ్వదు. సో ఏం చేస్తుంది అని అంటే చెప్పాను కదా, ఈ లోకం అంతా పాపం. నువ్వు ఎంత నీతిగా ఉండాలని ప్రయత్నం చేసినా పాపం అనేది నువ్వు చుట్టూ కమ్మేసి ఉంటుంది. పోరాడాలి. ఎప్పుడు దేవుడితో కూడిన జీవితం అనేది, దేవుడిని కలిగిన జీవితం అనేది ఎప్పుడు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకని మమ్మల్ని శోధనలో పడకుండా కాపాడు ప్రభు అని చెప్పి ప్రార్థన నేర్పించాడంటే ఎంత సివియారిటీగా ఉంటుందో చూడండి. శోధన అనేది నీ చుట్టూ కవచంలాగా చుట్టేస్తూ ఉంటుంది పాపం అనేది, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు పాపం మీద జయ జీవితం పొందే ఒక స్వాస్థ్యం అనేది దేవుడు ఇచ్చాడు నీకు. అలాంటి ఒక ఎబిలిటీ కానీ నీకు ఇచ్చాడు. ఏం చేయాలి? దేవుణ్ణి కలిగి ఎప్పటికప్పుడు నీ మనసును సరి చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంకోటి ఏంటి అంటే ఈ మనుషులు అనేవాళ్ళు ఇలా చేసిన పాపమే మళ్ళీ మళ్ళీ చేయడం ఎందుకు అవుతుంది అని అంటే వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండడానికి చూస్తారు. సీక్రెట్గా పాపం చేస్తూ ఉంటారు, ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉంటారు. సో ఈ థింకింగ్ అనేది ఎక్కడ అంటే కొంచెం డీపర్గా వెళ్ళాలి. ఎలా అనంటే నేను ఇప్పుడు పాపం చేశాను, నేను ఒక దేవుడు, నువ్వు ఒక దేవుడు నమ్ముతున్నావు, యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం. యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాడా? నేను ఈ రూమ్లో ఎవరు లేరు, పాపం చేస్తే చూడ్డా, తెలియదా? అంటే నువ్వు ఏ సమయంలో ఎక్కడ చేసినా కానీ పాపం దేవునికి తెలుస్తుంది. నువ్వు ఒక మనిషికి భయపడట్లేదు, దేవుడికి. ఆయన సమస్తము ప్రతి చోట ఉన్న ఆయన దేవుడు. ఆయన ప్రతిదీ నువ్వు ఎక్కడ ఉన్నా, చీకట్లో నువ్వు చేసే పని, ఒంటరిగా చేసే పని ఏదైనా కానీ చూస్తూనే ఉంటాడు. మూడవది ఏంటి అంటే అకౌంటబిలిటీ. అంటే నువ్వు చేసే పాపానికి ఒక అకౌంట్ అనేది లేకపోవడం. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ఒక అప్పు చేస్తున్నావు, అప్పు చేస్తున్నప్పుడు 100, 1000, లక్షలు అంటే ఏమవుతుందంటే నీ అప్పు అనేది పెరుగుతున్నప్పుడు నీకు భయం వేస్తుంది, ఏమవుతుందో ఏంటో అనేది. ఇక్కడ నీ పాపానికి అకౌంటబిలిటీ లేదు. నువ్వు ఈ తప్పు చేసావు, ఈ తప్పు ఇన్నిసార్లు చేసావు, ఇన్ని తప్పులు చేసావు, నీకు అకౌంట్ అనేది నీకు లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనిషి స్వేచ్ఛగా చేసేస్తున్నాడు. ఇంకా మూడవది ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్. నువ్వు ఉండే పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీతో పాటు ఉండాల్సిన మనుషులు కూడా ఎలా ఉండాలి అని అంటే పాపంలో ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా వాళ్ళకి వేరైపో, వారి జీవితం నీకు నచ్చట్లేదంటే వారికి వేరైపో, అదే కరెక్ట్ అని చెప్పాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పడితే దాన్ని నరికేసేయమన్నాడు. చేతిని నరికేయమనంటే నీతో ఉన్న జనాలను కూడా, ప్రజలను కూడా, నీ సర్కిల్ని కూడా నిన్ను అభ్యంతరపరిచేదిగా ఉంటే తీసేసేయి. అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. రెండవది ఏంటి అని అంటే ఈ రోజున్న బోధకులు స్పిరిచువల్గా డిసిప్లిన్ అనేది లేకపోవడం. డిసిప్లిన్గా ఎవరు బ్రతకట్లేదు. అంటే నేను ఈ పాపం చేశాను, ఈ పాపం వల్ల నాకు ఏం వస్తుందో ఏంటో అనే చిన్న స్పృహ అనేది కూడా లేకుండా, స్పిరిచువల్గా నేను డెప్త్గా ఇన్వాల్వ్ అవ్వకుండా మన జీవితాన్ని ఏం చేస్తున్నారంటే ఈ ఆశీర్వాదాల దగ్గర, బ్లెస్సింగ్ దగ్గర, భౌతికంగా వచ్చే సమస్యల దగ్గర, వీటి దగ్గర ఆపేస్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సింది వీటిని పక్కనకు తోసేసేసి మనం ఆలోచించాల్సింది ఏంటంటే నా పాపము, నా శాపాన్ని, వీటన్నిటిని యేసుక్రీస్తు తన శిలువ మీద మోసి నా కొరకు తన నీతిని ఇచ్చాడు. దాన్ని నేను పొందుకోవాలి అంటే ఇలా పాపం చేసేవాడిగా ఉంటే కుదరదు అని నువ్వు ఆలోచించినప్పుడు నీలో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. నువ్వు మనసు అనేది మార్చుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే నువ్వు క్షమాపణ మాత్రం అడిగితే సరిపోదు. నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. పదే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే పాపం చేయాలన్న ఆలోచన వస్తుందో ఆ క్షణంలో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. పదే వాక్యాన్ని వింటూ ఉండాలి. పదే పాపానికి మారు మనసుకు సంబంధించిన వాక్యం అనేది వింటూ ఉండాలి. బైబిల్ చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన వాక్యాన్ని కంప్లీట్గా చదువుకుంటూ, నేర్చుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా కంటిన్యూ అయితే నీ జీవితం అనేది మార్పు వస్తుంది. ఆ మార్పుతో కూడిన క్షమాపణ అనేది నీకు ఉపయోగం ఉంటుంది. ఆయన క్షమించే దేవుడు.
కానీ ఆ క్షమాపణ నువ్వు మిస్యూజ్ చేసుకుంటే దానివల్ల అనుభవించాల్సిన ప్రతిఫలాలు ఎన్నో. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలా అడుగుతున్నావు? నువ్వు క్షమాపణ అడుగుతున్నావా? క్షమాపణ అడిగితే ఏ విధంగా క్షమాపణ అడుగుతున్నావు? క్షమాపణ అడిగిన తర్వాత నీ జీవితం మారుతుందా, మారట్లేదా? జీవితం మార్పు లేకపోతే నువ్వు అడిగిన క్షమాపణ అయినా, నువ్వు చేసిన ప్రార్థనైనా అంత శూన్యం. ఒకసారి ఆలోచించి ఒకసారి దృఢ నిర్ణయం తీసుకో. నీలో ఉన్న పాపాన్ని చెక్ చేసుకో, పశ్చాత్తాపడు. ఆ పాపాన్ని మరలా చేయకుండా ఆత్మశక్తిని అడిగి ప్రార్థన ద్వారా పాపం నుంచి తప్పుకో, పాపం నుంచి దూరంగా జరుగు. అంతే.